హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఘాటుగా ఎంతో రుచికరంగా ఉండే పెప్పర్ గార్లిక్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మనకి అప్పుడప్పుడు జలుబు చేసి నోరు అస్సలు బాగోలేనప్పుడు ఇలాంటి రైస్ రెసిపీలను ట్రై చేయండి. దెబ్బకి సెట్ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి మందటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసి బాగా వేయించుకోవాలన్నమాట 2-3 నిమిషాల పాటు. ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకండి. మిరియాలు బాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 15 వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలో ఒక హాఫ్లో హాఫ్ వేసుకోవాలండి, అంటే చాలా తక్కువ అమౌంట్ అనమాట. ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 3 రెమ్మల కరివేపాకును వేసి వీటన్నిటిని కూడా బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా క్రిస్పీగా అవ్వాలండి. ఇవి వేగేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోండి. ఉప్పు మనం ఇక్కడే వేసుకుంటే ఈ ముక్కలకు కూడా బాగా పడుతుంది. వీటిని మాత్రం మనం బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఈ రెసిపీకి మెయిన్గా వీటిని వేయించుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా. కాసేపటి తర్వాత చూసి ఇవన్నీ కూడా బాగా ఎర్రగా వేగి క్రిస్పీగా అయ్యాయి. వెంటనే స్టవ్ ఆపి వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో దంచుకోండి, కచ్చపచ్చగా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని తీసుకున్నాను. పొడి పొడిగా ఉండాలి అన్నం కూడా. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా వేయించి అలాగే పొడి చేసి పెట్టుకున్న ఆ పొడి ఉంటుంది కదా, అదంతా కూడా అన్నంలోకి కలుపుకోవాలి. అలాగే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం నిమ్మరసం వేసుకోండి. ఎక్కువేమీ పట్టదండి, 1 టీ స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోండి. సాల్ట్ సరిపోకపోతే మరలా కొద్దిగా యాడ్ చేసుకోండి. అంతేనండి, మనకి గార్లిక్ పెప్పర్ రైస్ రెడీ అయిపోతుంది. దీనికి ఇంకా ఎటువంటి పోపు అవసరం లేదు. ఆల్రెడీ మనం నెయ్యితో వేయించి చేసాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. దీన్ని మీకు ఇష్టమైతే ఇలాగా పక్కన ఒక సింపుల్ ఆమ్లెట్తో నంచుకొని తినండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెండిటి కాంబినేషన్ అనేది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. లేదంటే కొంచెం రైతాలాగా ప్రిపేర్ చేసుకొని అలా తిన్నా కూడా బాగుంటుంది. ఆ ఘాట్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. ఈ రెసిపీని మాత్రం బాగా జలుబు చేసి నోరు అస్సలు బాగోలేనప్పుడు ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ట్రై చేయండి. మీకు ఫేవరెట్ అయిపోతుందన్నమాట. నోట్లో చప్పదనం ఇదంతా కూడా పోయి దెబ్బకి సెట్ అయిపోతుందండి. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.